అయితే ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి ఈ యొక్క ఆస్తమాగ్రస్తులకు కావచ్చు, ఇక్కడికి వచ్చినటువంటి చేప ప్రసాద భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అన్న ప్రసాదం అంటే ఫుడ్ ప్రొవైడ్ చేసినటువంటి ఇక్కడ వ్యక్తి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. నా పేరు స్వరూప్ కుమార్ జైస్వాల్. నేను హైదరాబాద్ జైస్వాల్ సేవా సమితి అని మాది ఒక జైస్వాల్ సమాజం ఉంది. ఆ జైస్వాల్ సమాజం మేము 17 years నుంచి మేము ఫ్రీ ఫుడ్ సర్వీస్ చేస్తాము. టోటల్ ఆఫ్ 24/7 అనుకోండి. మార్నింగ్ 3:30 నుంచి మేము బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసినాము. ఇప్పటివరకు కంటిన్యూషన్గా ఉంది. మేము అన్నీ ఎట్లా మనము ఫంక్షన్లా కానీ లేకుంటే మన ఇంట్లో ఎట్లా తింటామో అట్లనే మేము పెడతాము. ఆర్ అంతా ఫ్రీ ఫుడ్ మా సమాజం వల్లే మేము అందరం కలిసి మేము ఇది ఒకటి చేస్తామండి. ఇది అంతా దగ్గర మా దగ్గర ఇప్పుడు చూస్తున్నారు మీరు పబ్లిక్ అట్లనే ఉంటుంది. అప్ టు నైట్ వరకు కూడా మేము చేస్తూనే ఉంటాము. ఇది అంటే సార్ బ్రేక్ఫాస్ట్, లంచ్, మళ్ళీ డిన్నర్ కూడా అన్ని ఇక కంటిన్యూషన్ మన నడుస్తూనే ఉంటుంది. ఇది ఇక బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ కాదు, బ్రేక్ఫాస్ట్ కాగానే ఫుడ్ టైం అయిపోతుంది, ఫుడ్ పెడుతూనే ఉంటాము. ఇక ఫుడ్ ఇక కంటిన్యూషన్గా నైట్ వరకు నడుస్తూనే ఉంటుంది. అప్ టు లాస్ట్ తినే వరకు 1 గంట కూడా కానీ మేము అప్పటి వరకు పబ్లిక్ ఏమవుతుందంటే బయట నుంచి వస్తూనే ఉంటారు. ఆ వచ్చేటోళ్ళకు ప్రొవైడ్ కావాలి. ఇప్పుడు 6 తారీఖు నుంచి మేము నడిపిస్తున్నాము. ఎవరు కూడా ఇక్కడ లేకుండా 6 నుంచి మేము స్టార్ట్ చేసినాం. పబ్లిక్ 6కే వచ్చింది. 6, 7, 8 ప్లస్ 9 వరకు కూడా మేము పెడతామండి. ఇది మేము చేస్తున్నాం అందరికీ. మా గవర్నమెంట్ కూడా మాకు ఇది ఉంది కి మా జైస్వాల్ సమాజానికి రికగ్నైజ్ చేయాలి. మాకు ఏమైనా హెల్ప్ ఉంటే హెల్ప్ చేయాలి. ఎప్పటికీ కానీ మాకు ఏం హెల్ప్ దొరకదు ఇక్కడ. కానీ మేము మా నిస్వార్థం మేము చేసేది మన తెలంగాణ గురించి. మన ఇది ఒకటి ఉంది, గర్వం నుంచి మన ఇంత దేశం నుంచి విదేశం నుంచి కూడా వస్తారు. వాళ్ళకు హెల్ప్ చేయాలి, మన తెలంగాణ పేరు ఉండాలి. కాబట్టి మేము అందరి గురించి చేస్తామండి. అంటే ఇక్కడ ఒక మంచి ఒక నిస్వార్థమైనటువంటి ఒక మనసుతో వారికి ఆకలి అంటే అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది అంటారు కదా. సో వీళ్ళు అన్నదానాన్ని చేసి నిజంగా ఈ ఎండకు ఆకలి తీర్చడం అనేది నిజంగా చాలా సంతోషకరము. ఆ విషయాన్ని జైస్వాల్ సేవా సమితి నుంచి వీళ్ళు చేయడం అనేది 17 years నుంచి కూడా ఇలాగే కంటిన్యూ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి కూడా ఇంకా కొంతవరకు మాకు సహాయం దొరికితే ఇంకా బాగా మేము ప్రొవైడ్ చేస్తాము అనే విషయాన్ని కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. మాకు డబ్బులు అవసరం లేదు. మాకు కొంచెము ఏదైనా విషయం ఉంటే మాకు హెల్ప్ లేక ఉండాలి. మేము ప్రతి ఒక్కటి మేము నిస్వార్థం మేము చేస్తున్నాము. ప్రతి ఒక్క మనిషికి ఎంతోమంది మీరు చూడండి, మాకే చూస్తే విచిత్రమైతే పాపం వాళ్ళు. ఎందుకంటే కొంతమంది డబ్బులు పెట్టి కూడా తినొచ్చు ఏమో కూడా, కానీ బయటికి పోలేరు వాళ్ళు. అయితే అందరి మంది నిస్వార్థంగా పాపం మంచి నిలబడి వేడి చేసి తింటారు. మేము కూడా నిస్వార్థంగా పెడతాము. స్వీట్ కూడా ఉంటుంది మా దగ్గర. స్వీట్ అన్ని ఫుడ్స్ మంచిగా పెట్టి మేము అంతా చేస్తామండి. అందరికీ ధన్యవాదము. ఎస్, అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఒక విషయం చెప్పుకోవాలి. మనం ఫంక్షన్లో ఏదైతే ఫుడ్ పెడతామో అంటే పెళ్ళిళ్ళకి కనుక ఎలాంటి ఫుడ్ పెడతామో అలాంటి ఫుడ్ ప్రొవైడ్ చేశారు. నార్మల్గా కొంతమంది ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారంటే అన్నము, పప్పుచారు, బేసిక్ నీడ్స్ పెడతారు కదా. కానీ ఇక్కడ మాత్రము స్వీట్ ఐటమ్స్తో సహా అన్నీ కూడా పెట్టారు. నిజంగా చాలా సంతోషము. అసలు విస్తరాకు నిండుగా చాలా సంతృప్తిగా భోజనం చేసేటువంటి పదార్థాలన్నింటినీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. నిజంగా జైస్వాల్ సేవా సమితి ఏదైతే ఉందో వారికి హ్యాండ్స్ అప్ తెలియజేసుకోవచ్చు ఈ సందర్భంగా. మాది ఒకటి మా ఫౌండర్ ఈయన ఉదయ్ భూషణ్ గారు. ఈయన ఒక మైండ్లో వచ్చింది ఇది మేము చేయాలని చెప్పినాం. అందరం కలిసి మేము చేస్తున్నామండి. అందరు కట్టుబట్టి ఉంటాము. ఇప్పుడు ఒక 10 రోజుల నుంచి మేము ఇదే పనిలో ఉంటాం. వేరే పనులు మా అన్ని ఇచ్చేస్తాము. ఈ యొక్క జైస్వాల్ సేవా సమితి ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆ ఫౌండర్ ఇక్కడ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. ఉదయ్ భూషణ్ జైస్వాల్. సార్, ఎలా అనిపిస్తుంది? ఇన్ని లక్షల మందికి మీరు ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? సంతోషం, హ్యాపీనెస్, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? బుద్ధి తక్కువ వచ్చింది, చేస్తున్నాం. అంటే సార్ ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంది కదా, మీరు ఏం ప్రొవైడ్ చేయాలి? ఏం లేదు, గవర్నమెంట్ లేదు, ఏ డిపార్ట్మెంట్ లేదు, మాకు లేదు. ఇది సొసైటీ వాళ్ళు ఇస్తారు మనకు, మనం చేస్తాం అంతే. ఏటా ఎన్ని లక్షల మందికి మీరు ఇలా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్? నాట్ లెస్ దెన్ 1 lakh. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 24/7. అండ్ స్పెషల్లీ నార్త్ ఇండియన్స్ వాళ్ళు వస్తారు. వాళ్ళు రైస్ తినరు, రోటీ, చపాతీ, పూరి వాళ్ళకు ప్రొవైడ్ చేస్తాం. అండ్ వాళ్ళకు పార్సల్ ఇస్తాం మేము అందరికీ. ట్రైన్ మందు తాగి ట్రైన్లో పోతారు కదా, పోతాం. ఇప్పుడు దిస్ టైం 8th, 9th మందు 9th ఉంటారు, 10th కూడా ఇస్తాను నేను.
దాదాపుగా ఎన్ని రోజులు అంటే ఈ రోజు 8వ తారీఖు, ఈ రోజు మృగశిర కార్తి, ఈ రోజు మెయిన్ గా చేపమందు ప్రసాదం అనేది స్టార్ట్ అవుతుంది పంపిణీ అనేది. బిఫోర్ ఎన్ని రోజులు, ఆఫ్టర్ ఎన్ని రోజులు? 2 days before, 2 days after. 2 days బిఫోర్, 2 days ఆఫ్టర్ మీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పర్మిషన్ ఇస్తే, అదర్వైజ్ పరివారం వస్తే బంద్ చేయమంటే చేయదు. ఎంత ఖర్చు వస్తుంది సార్ మీకు ఈ ఫుడ్ ప్రొవైడ్ చేయడానికి? మాకు ఖర్చు కన్నా తక్కువ, అందరూ కైండ్గా ఇస్తారు డొనేషన్. అంటే ఒక 5 bag రైసు, టిన్ ఆయిల్ టిన్, ప్లేటు, వెజిటేబుల్స్ అందరు ఇట్లా ఇస్తారు. మాకు లెస్ కలెక్షన్ లెస్ తీసుకుంటాం, కైండ్ ఎక్కువ. ఎవరికైనా కావాలా కైండ్ ఇవ్వాలా, వాళ్ళు ఎంత ఇస్తే అంత వండి పెట్టేస్తాను. రైట్, సూపర్ సార్. నిజంగా ఎలా ఫీల్ అవుతున్నారు సార్ ఇన్ని లక్షల మందికి మీరు ఫుడ్ ప్రొవైడ్ చేయడం అనేది మీ టీం అంతా కలిపి? మంచిగా ఉంది మేడం. మేము ఎవ్రీ ఇయర్ చేస్తాం, ఇది దగ్గర 15 years నుంచి చేస్తున్నాము. వీఆర్ సాటిస్ఫై ఫుల్. దగ్గర 1,00,000 మంది తింటారు. దేవుని ఆశీర్వాదంగా మంచిగా పోతుంది మేడం. ఇది ఒకటి సార్ మా సార్ జనరల్ సెక్రటరీ సార్, ఈ సార్ కూడా ఇస్తారు. ఇక we are happy to serve the people here. Actually, we are serving food for free purpose only. And వాళ్ళ వెల్ఫిలేషన్ చాలా మంది మా దగ్గర వస్తారు, వాళ్ళు థ్యాంక్స్ చెప్తారు. డిఫరెంట్గా స్థలాల్లో స్టేట్స్ నుంచి వస్తారు. దే ఫీల్ వెరీ హ్యాపీ. లాస్ట్ 17 years we are conducting regularly. 17 years నుంచి ఎవరైనా గుర్తించి ఇలాంటి మంచి పని చేస్తున్నారు అని చెప్పేసి గుర్తించడం కానీ అలాంటిది ఏమైనా జరిగిందా? ఏం జరగలేదు ఇప్పుడు దాకా. అంత దేవుని దేవాలని అన్ని సంతోషంగా ఉన్నారు. అండ్ వాళ్ళు మందు తీసుకుంటున్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళకు ఏముందో రోగం అంతా పోయింది వాళ్ళకి కొంతమంది.